క్రిస్టియానిటీకి ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే, క్రిస్టియానిటీలో క్రీస్తు అనే ఒక మహనీయుడు వాటన్నిటికంటే పైన మానవుల ధర్మ విధులను దాటి దేవుని ధర్మ విధులను కూడా నెరవేర్చిన వాడై మనిషి హృదయంలో మనస్సాక్షిలో పాపిని అన్న భావన తొలగించడానికి అసలు పాపమే లేనివాడుగా తన పవిత్ర రక్తాన్ని భూమి మీదకి వచ్చి ధారపోశారు. ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన భూమి మీదకి వచ్చి మానవ జీవితంలో మానవుడుగా సాదాసీదా శరీరంలో జీవించి ఇక్కడ మనలాగే బ్రతికి చూపించి ఒక పవిత్రమైన రక్తాన్ని తన శరీరంలో కలిగి ఉండి అది ఆకాశానికి భూమికి మధ్యలో బలియాగంగా దారిపోశారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడికి పాప క్షమాపణ అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారు. అక్కడ నుంచి క్రీస్తు మార్గం ప్రారంభమైంది. అది నిత్య జీవం వరకు నడుస్తుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ క్రిస్టియానిటీ. యేసు క్రీస్తులో ఉన్న ఆ ప్రత్యేకత మరి ఏ ఇతర వ్యక్తులలో లేదు గనుక, ఆయనలో ఉన్న పరిశుద్ధత మరి ఏ ఇతర వ్యక్తులలోనూ కానరాదు గనుక, ఆయన ద్వారా నిత్య జీవానికి వెళ్ళగలం, ఆయన ద్వారా పాప క్షమాపణ పొందగలం. ఆయన మాత్రమే పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అనే దానిని బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచాల్సిన అవసరత ఏర్పడుతోంది మానవాళికి. నేను, నువ్వు, మనమందరం అలా నమ్మిన వాళ్ళమే. నా విశ్వాసానికి బేస్ అదే. సో ఆబ్వియస్లీ బైబిల్ ధ్యానిస్తున్న, బైబిల్ అనుసరిస్తున్న విశ్వాసులుగా మీ అందరి ఫెయిత్ కి బేస్ అదే అవుతుంది. అవి తీరాలి. అర్థమవుతుందా?